ముస్లిం విద్యార్థుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలీం-ఈ-హునార్ అనే సరికొత్త పథకాన్ని అమలు చేయనున్నారు. ఉర్దూ భాషలో దీనికి విద్యా నైపుణ్యం అని అర్థం. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని నేరుగా ముస్లింల అభివృద్ధికి, ముఖ్యంగా వారి చదువుల కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో మైనారిటీ సంక్షేమ శాఖ ఈ పథకానికి విధి విధానాలను ఖరారు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అందుబాటులోకి రానుంది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 500 మంది ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రంలోని పేరున్న కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివిస్తారు. కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే లక్ష్యంతో జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తారు. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో ఉంటుంది. అంటే విద్యార్థుల చదువుతో పాటు భోజన, వసతి సౌకర్యాలను కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఏడాది 10వ తరగతి ఉత్తీర్ణులైన ముస్లిం విద్యార్థులు ఈ పరీక్ష రాయవచ్చు. ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థి తనకు నచ్చిన కార్పొరేట్ కాలేజీని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. విద్యార్థుల ప్రగతిని, వారికి అందుతున్న విద్యా నాణ్యతను వక్ఫ్ బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో అధికారులు సంప్రదింపులు కూడా జరిపారు. మరో కీలకమైన అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డు స్థలాలను లీజుకు తీసుకుని నడుపుతున్న కాలేజీల్లో ముస్లింలకు ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఆ కాలేజీల నుంచి నెలవారీ అద్దె వసూలు చేసే బదులు ఆ అద్దె మొత్తానికి సరిపడా విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించి చదివించాలి. ఇప్పటికే అనంతపురం జిల్లా గుత్తిలోని ఎస్వి కాలేజీలో 60 మంది ముస్లిం విద్యార్థులకు ఈ విధంగా ఉచిత ప్రవేశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూముల్లో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజీల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీనివల్ల ఆర్థికంగా వెనకబడిన ముస్లిం కుటుంబాల్లోని పిల్లలకు నాణ్యమైన కార్పొరేట్ విద్య, ఉచిత శిక్షణ చేరువ కానుంది.